అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్కి చేరాయి. ఇప్పుడు నడుస్తున్న చర్చ ఉమ్, ఏంటంటే క్రాస్ ఓటింగ్ ఉమ్, జరిగిందా అంటే ఎలా ఉంటుందంటే గ్రూప్ తగాదాలు ఎలా ఉంటాయంటే ఎమ్మెల్యే మాకేయండి, ఎంపీ ఎవరికైనా వేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఉమ్. ఇలా రకరకాలుగా ఏమైనా క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగి ఉంటుందంటారా? ఎందుకు అనగాల్సి వస్తుందంటే పోయినసారి టీడీపీ సైడ్ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళంలో, తర్వాత విజయవాడలో కేసినేని నాని గారు, గుంటూరులో ఉమ్. గల్లా గారు గెలిచారు. కానీ వాళ్ళందరికీ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. లేకపోతే వాళ్ళకి పడిన ఎమ్మెల్యేకి పడిన ఓట్లతో పోలిస్తే వాళ్ళకి బాగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అవును. మరి ఇప్పుడన్నా వైసీపీకి కానీ లేదంటే టీడీపీకి కానీ ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మీ విశ్లేషణ చెప్పండి మేడం దీని మీద. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందండి. అలా అని ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి వస్తాయని కూడా అనుకోవద్దు సుమా. ఎక్కడన్నా ఒక చోట ఇప్పుడు అవినాష్ రెడ్డిది ఉంది. అవినాష్ రెడ్డిని తప్పనిసరి పరిస్థితుల్లో అంతఃపుర రహస్యాలు ప్రపంచానికి పొక్కిపోకుండా ఉండటం కోసమే జగన్మోహన్ రెడ్డి అతనికి సీట్ ఇచ్చాడు, అవినాష్ రెడ్డికి. మామూలుగా అయితే గనక ఈ హత్యలో గనక తనకి గాని తన కుటుంబానికి గాని ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చేవాడు కాదు జగన్. ఎందుకు ఇచ్చాడు జగన్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డికి చాలా తెలుసు. పులివెందుల రాజకీయం గురించి కావచ్చు, లేకపోతే తాడేపల్లి అంతఃపురానికి సంబంధించి కావచ్చు, చాలా రహస్యాలు తెలుసు. ఇప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్లు చేసి మాట్లాడుకోవటానికి కావచ్చు, అసలు ఫోనే లేని ఈయనతోటి మరి గంటల గంటలు ఎట్లా మాట్లాడాడో తెలియదు. మరి ఇన్ని పరిస్థితుల మధ్యలో అవినాష్ రెడ్డికి భారీగా గండిపడే పరిస్థితి ఉంది. అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితులు అవినాష్ రెడ్డి అసలు గ్యారంటీ సీట్ అనుకున్నారు. అవినాష్ రెడ్డి ఫస్ట్ పోయేదే అవినాష్ రెడ్డి. ఎందుకంటే షర్మిల, సునీతారెడ్డి, ఇప్పుడు సునీతారెడ్డి మంచి పిచ్ తయారు చేసింది, క్రికెట్ గ్రౌండ్ తయారు చేసింది. అంతా తయారు చేసి మొత్తం అంతా సెట్ చేసి పెడితే షర్మిల వచ్చి సిక్స్లే సిక్స్లు కొట్టింది. ఏ బాల్ ని వదిలిపెట్టలేదు. అంటే వైసీపీ నుంచి వచ్చే ఏ సవాల్ని ఆమె వదిలిపెట్టలేదు. ధీటుగా దాటిగా అంటే బహుశా జగన్ రెడ్డికి జగన్ రెడ్డికి మాట్లాడటం రాదు కదా, ప్రతిదానికి తడబడిపోతా ఉంటాడు, ఒక మాటకి ఇంకొక మాట వాడతాడు అనేది మనందరికి తెలిసిన విషయమే. కానీ షర్మిల ఒక్క ముక్క కూడా తడబడకుండా, అంటే తండ్రి వారసత్వంగా ఆమెకి మాటల ధాటి వచ్చిందా అనిపించేలాగా ఆమె ప్రసంగాలు ఉన్నాయి షర్మిలారెడ్డి. కొన్ని చోట్ల ఎక్కడన్నా ఒక చోట ఆమె రాజకీయ పరిపక్వత లేక మాట్లాడి ఉండొచ్చు, కానీ కొన్ని మాటలు ఏది ఏమైనా చెప్పదలుచుకున్న మాటని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు సూటిగా సుత్తి లేకుండా చెప్పగలగడం షర్మిల సొంతం లాగా అయింది. అంటే దీని అర్థం ఏంటి అంటే సూటిగా చెప్పగలిగే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు చెప్పదలుచుకున్న దాన్ని, వాళ్ళ భావాన్ని పూర్తిగా రెండో వ్యక్తి మనసులోకి సూటిగా వెళ్ళి మనసును తాకేటట్లుగా చెప్పే కళ అనమాట అది. అది అది ఎవరికైనా ఉండాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా పొటాటోకి ఆనియన్ కి తేడా తెలియదు అన్నట్లు, రేఖాంశాలకి అక్షాంశాలకి తేడా తెలియదు అన్నట్లు, ఇలా రకరకాలు. ఆయన ఇప్పుడు మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ల్యాండ్స్ కి టైటిలింగ్ చేస్తాం, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు సింపుల్ గా. వినే వాళ్ళకి ఎట్లుంటది చెప్పండి. అంటే తెలియని వాళ్ళకి నిరక్షరాస్యుల సంగతి ఏమో గాని ఏ మాత్రం కొద్ది గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అసలు ఈయన మన సీఎం అనిపించదు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి మాట్లాడాలంటే. అసలు ఇప్పుడు మనకి టైం సరిపోదు. ఈ గత 5 ఏళ్లగా అధికారంలోకి రాకముందు ఒకలాగా మాట్లాడి వచ్చాక మాట్లాడిన దానికి, తిప్పి తిప్పి మాట్లాడిన దానికి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే మాట్లాడిన మాటలు వినాలి అంటే చాలా ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా షర్మిల ఎంత స్పష్టంగా చక్కగా మాట్లాడింది. ఇంకా ఒక రకంగా అవినాష్ రెడ్డికి కూడా ఏమాత్రం మాట్లాడటం రాదు, ఆయన సైలెంట్ కిల్లర్ లాగా చేసుకుంటూ పోయే మనిషి అనేది అర్థమైపోయింది. ఏది ఏమైనా అక్కడ మట్టుకు అవినాష్ రెడ్డికి బదులు
షర్మిల గెలిచే అవకాశం ఉంది. అలాగే మిగతా ఎమ్మెల్యే సీట్లు పరిస్థితి, ఒకవేళ కడప జిల్లా మాది మాది అని చెప్పుకుంటారు కదా వీళ్ళు, ఈ కడప జిల్లా మాది మాది అని చెప్పుకునే విషయంలో అసలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అనేది కూడా ఒక పెద్ద అసలు అసలు క్రాస్ ఓటింగ్ అంతా పులివెందుల్లోనే జరుగుద్ది అనిపించేలాగా ఉంది వాతావరణం. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎంపీ క్యాండిడేట్ కూడా అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా షర్మిలకే ఓటేసే పరిస్థితి ఉంటది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలి, అవినాష్ రెడ్డిని వదిలించుకోవాలి అంటే మనం కూడా షర్మిలకు ఓటేస్తేనే ఇక్కడ ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ లోకి అక్కడ వాళ్ళు వెళ్ళారు అనడానికి పెద్ద మనకేమి పెద్ద చర్చలు అయితే అవసరం లేదు. మరి ఇది అయిపోయిన తర్వాత ఇంకపోతే అనంతపురం ఎంపీ ఉన్నాడు. ప్రపంచం మొత్తానికి ఒక స్ట్రీకింగ్ చేసిన మేల్ పొలిటికల్ లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే ప్రపంచం మొత్తంలో అసలు ఎవరు చేయలే ఇంతటి సాహసం. ఆయన స్ట్రీకింగ్ చేశాడు అంటే బట్లిప్పుకొని తిరిగిన ఎంపీ గోరంట్ల మాధవ్. సరే, గోరంట్ల మాధవ్కి సీట్ ఇస్తే అసలు మొత్తం వైసీపీ పార్టీ మొత్తానికి బట్టలు లేకుండా తిరిగినట్టు అవుద్దనే ఒక భయంతో వాళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి గోరంట్ల మాధవ్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ గోరంట్ల మాధవ్, నేను ఈ వైసీపీ పార్టీకి ఎంత చేశాను, నేను పదవిలో ఉండి ఎంత సహకరించాను, అలాగే పదవిలోంచి బయటకు వచ్చి నేను ఎంత చేశాను అనేది ఆయనకైతే కసి ఖచ్చితంగా ఉంటది. ఏది వైసీపీ పార్టీ మీద, జగన్ రెడ్డి మీద ఖచ్చితంగా. ఆ ఉద్దేశంతో కూడా ఆయన కూడా క్రాస్ ఓటింగ్ చేయించే అవకాశం ఉంది. అక్కడ కూడా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ కి ఓట్లు పడకుండా చేయటంలో గోరంట్ల మాధవ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడు. కాకపోతే వీళ్ళు పైకి మాట్లాడరు, ట్వీట్లు పెట్టరు, ప్రసంగాలు చేయరు, కానీ లోపల లోపల వాళ్ళు చేయగలిగింది. ఎందుకంటే ఒక ఎంపీగా అతనికి ఉండే బలహీనతలు ఎన్నున్నా బలాలు కూడా ఉంటాయి కదా, ఆ బలాల్ని టీడీపీ గెలవడానికి వాడతాడు తప్పితే వైసీపీ గెలవడానికి మట్టుకు వాడ్డు. ఎందుకంటే వైసీపీ మీద ఆ మాదిరి కోపం ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎంత చేశాను, ఏముంది, సింపుల్ గా ఒక్కరోజు బట్టలు ఇప్పుకుని తిరిగాను, దానికి ఇంత గోల్ చేయాలా అనే ఫీలింగ్ లో అతను ఉంటాడు. సరిగా ఇలా అక్కడక్కడ మన ఇప్పుడు విజయవాడ సీట్ ఉంది, నాని బ్రదర్స్ పోటీ చేశారు. కేసినేని నాని, కేసినేని చిన్ని. అసలు వీళ్ళు మామూలుగా ఏం చెప్తారండి, కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్తారు కదా. మరి మీరు చేసింది ఏంటి? తమ్ముడు ఒక పార్టీ నుంచి, సొంత అన్నదమ్ములు వాళ్ళు, పైగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి పోటీ చేస్తుంటే మరి మీరు ఎట్లా సీట్ ఇచ్చారు? కుటుంబాలను కాపాడే వాళ్ళు అయితే మీరెందుకు ఇట్లా చేస్తారు? పైగా అసలు కుటుంబాలని చిచ్చు పెట్టడంలో పిహెచ్డి పొందింది మీరు, మీ కుటుంబంలోనే చిచ్చు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ దెబ్బకి చెల్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది, సొంత పార్టీలోకి వెళ్ళిపోయింది, తల్లేమో దేశాలు దాటి వెళ్ళిపోయింది, ఇంకో చెల్లేమో నా తండ్రి చావుకి కారణం చెప్పండి, పలానా వాడే ముద్దాయి, ఆ ముద్దాయిని మీరు చిన్నపిల్లోడు పసిపిల్లోడు అని చెప్పి మీరు చెప్పటం ఏం కరెక్ట్ అని అడుగుతుంది. మరి అలాంటప్పుడు ఇంక కుటుంబాల్లో చిచ్చు పెట్టే టీడీపీ అని చెప్పటం అర్థరహితం కదా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి అంటే ఎట్లా కొట్ల 2 సార్లు సిట్టింగ్ ఎంపీ కాబట్టి అతను ఎట్లయినా గెలుస్తాడు అనే ఉద్దేశంలో అతనికి ఇచ్చారు సీటు. కానీ అతను గెలవడు. అతను గెలవకుండా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా చిన్నీకి చేస్తారు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో గెలవాలి అని ఇంకొక క్యాండిడేట్ పనిచేసిన వైసీపీ క్యాండిడేట్లు ఎవరైతే సీట్ని ఆశించి ఉన్నారో వాళ్ళు ఎందుకు నానికి చేస్తారండి? నానికి చేయరు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే చిన్నికి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళకున్న ఓటు ఏదైనా లోకల్ ఎమ్మెల్యేకి ఒక ఓటు, అలాగే ఎంపీకి ఒక ఓటు అనే పద్ధతిలో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఇంకా మీరు రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మంది ఎదురు చూస్తున్న స్థానం ఏంటి అంటే వైజాగ్ బొత్స
ఝాన్సీ గారు. ఝాన్సీ అంతకుముందు ఝాన్సీ గారు. ఎంవివి సత్యనారాయణ గారు ఉన్నారు అంతకుముందు. ఆ ఇప్పుడు ఆ సీటు దగ్గర కూడా వైసీపీ వాళ్ళు బొత్స ఝాన్సీకి ఓట్లు వేయరు. అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇట్లా వైసీపీ పార్టీ ఒక రకంగా ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పిదాలే వాళ్ళకిప్పుడు వాళ్ళు ఇప్పుడు 151 వచ్చాయి కదా వాళ్ళకి ఇంతకు ముందు. ఈ 151లో ముందు సంఖ్య అన్నా పోవచ్చు, చివరి సంఖ్య అన్నా పోవచ్చు, మధ్యలో సంఖ్య అయినా పోవచ్చు. కానీ ఏదో ఒక సంఖ్య అయితే, ఏదో ఒక అంకె అయితే మిస్ అవుతుంది ఖచ్చితంగా. వీళ్ళు రేపొద్దున మా అంకె మిస్ అయింది అని వీళ్ళు మిస్సింగ్ కేసు పెట్టుకోవాల్సిందే తప్పితే వైసీపీ వాళ్ళు వేరే ఛాన్సే లేదు. అంటే 151లో 1 మాయమవుతుంది, చివరి 1 అన్నా మాయమవుతుంది, మొదటి 1 అన్నా మాయమవుతుంది, లేదంటే మధ్యలో ఉన్న 5 అన్నా మాయమవుతుంది. వాళ్ళ పరిస్థితి అలా ఉంది వాళ్ళ. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి ఇప్పుడు 22 వాళ్ళు గెలిచారు పోయినసారి. ఈ 22లో కూడా ఏదో ఒక సంఖ్య, ఒక అంకె అయితే మిస్ అవుద్ది ఖచ్చితంగా 22లో. అంటే అప్పుడు ఏం మిగులుతుంది వాళ్ళకి? 2 మిగులుతుంది. అది జరగబోయేది. అది వాళ్ళు పోయినసారి ఈ ముగ్గురు గెలవడం అంటే అంత వేవ్లో కూడా ఎవరు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, అలాగే కేసినేని నాని కావచ్చు, అలాగే గల్లా జయదేవ్ కావచ్చు, గల్లా జయదేవ్, ఈ ముగ్గురు గెలవటం కూడా క్రాస్ ఓటింగ్ వల్లే గెలిచారు. మీరు ఎమ్మెల్యేకి ఎవరన్నా వేసుకోండి, మాకు వేయండి అని వీళ్ళు చెప్పారా చెప్పలేదా, ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో బొత్స రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీకి, అంటే అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి ఉన్న వాళ్ళ లెగసీ అన్నామా, ఇంకోటి అన్నామా, పట్టు అన్నామా, ఏదన్నా కానివ్వండి, అది పోయినసారి అతను గెలవటానికి పనిచేసింది. అతన్ని గెలిపించుకున్నందుకు అతను ముచ్చటగా లోక్సభలో మాట్లాడిన మాటలకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ముక్తులయ్యింది. చాలా గొప్పగా మాట్లాడేవాడు రామ్మోహన్ నాయుడు. మాట్లాడుతుంటే సాక్షాత్తు వైసీపీ ఎంపీలు మేమేమి మాట్లాడలేకపోతున్నాము, మా సంగతి రాష్ట్ర ప్రజలకి ఎలా తెలిసిపోద్దో అనే ఒక దుగ్ధతో రేయ్ కూర్చోరా అనే మాట మాట్లాడటము అనేది మనం చరిత్రలో మర్చిపోయే విషయం కాదు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎట్లా అయితే స్ట్రీకింగ్ చేసి ప్రపంచం ముందు నిలబడ్డాడో, చరిత్రలో నిలిచిపోతాడో, ఈ పార్లమెంట్ లో రేయ్ కూర్చోరా అన్న మిథున్ రెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతాడు. మిథున్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు. అలాగే జయదేవ్ కూడా గుంటూరు ప్రజలు తన మీద నమ్మకంతో తన గెలిపించినందుకు గాను ఆ ప్రజలు రుణం తీర్చుకున్నాడని చెప్పొచ్చు ఖచ్చితంగా. అతను పార్లమెంట్ లో రాష్ట్రం యొక్క స్పెషల్ స్టేటస్ విషయానికి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీటి గురించి కావచ్చు, అమరావతి రైతుల గురించి అతను నిలబడిన విధానానికి గల్లా జయదేవు, అతన్ని కూడా ఆ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. కాకపోతే అతన్ని వైసీపీ పార్టీ, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ, ఆ ఇద్దరూ కలిసి గల్లా జయదేవ్ని రాజకీయాల్లో ఉండకోకుండా ఒక రకంగా అతన్ని పారద్రోలారు, పరిగెట్టించేటట్లు చేశారు అనేది నిర్వివాదాంశం. అయితే ఇందులో గల్లా జయదేవ్ చేతగానితనం ఏమన్నా ఉందా అంటే కూడా మనం అసలు ఆ మాట అనటానికే వీల్లేదు. అంత మంచి పారిశ్రామికవేత్త, అంత మంచి సౌమ్యుడు, చక్కగా మాట్లాడగలిగిన వాడు. అతను ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే, మన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, ఇతను మాట్లాడుతుంటే కూడా వినబుద్ధేసేలాగా ఉంటది. అసలు నిజంగా ఈ ఇద్దరు కలిసి కేసినేని నానిని చాలా సార్లు కవర్ చేసుకున్నారు ఒక రకంగా. అతనికి మాట్లాడటం రాదు, కానీ ఈ ఇద్దరు చక్కగా అతన్ని కూడా కవర్ చేసుకున్నారు. కవర్ చేసి మాట్లాడడం, ఇదంతా నభూతో నభవిష్యత్ అన్నట్లు ఆ ఇద్దరు ఉన్నారు. కాబట్టి అతను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కానీ అతను మళ్ళీ అయినా తరువాత అయినా సరే అతను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని కోరుకోవాలి.
ఇప్పుడు అతని ప్లేస్ లో పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్, ఇతను కూడా అసలు అలాంటి క్యాండిడేట్ కాదు. అతను ఖచ్చితంగా గెలిచి తీరుతాడు, భారీ మెజారిటీతో గెలుస్తాడు. అతను మాట్లాడుతుంటే ముత్యాలు ఏరుకోవచ్చు అన్నట్లు ఉంటది. ఎక్కడ ఉద్రేక పడడు, ఆ ఎక్కడ ఆ, ఉమ్, సంశయము సంకోచము లేకుండా చాలా చాలా చక్కగా మాట్లాడతాడు. అతను ఆ మంచి అంటే గల్లా జయదేవ్ పోయి రాజకీయాల నుంచి విరమించుకున్నందుకు ఇతను రావటం నిజంగా గుంటూరు ప్రజలు ఆ చాలా గుంటూరు ప్రజల అదృష్టం అనే చెప్పుకోవాలి. మరి పాపం జయదేవ్ని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పారద్రోలిన ఘనత మట్టుకు జగన్ రెడ్డిదే. ఆ ఆంధ్ర ప్రజల మట్టుకు జగన్ ని ఓడించడానికి ఇది కూడా ఒక కారణం. ఏది ఏమైనప్పటికీ కూడా మన పాత ఎంపీల గురించి, ఇప్పుడు రాబోయే ఎంపీల గురించి ఆ ఒక రకంగా కేసినేని నాని ఒక్కడు తప్పితే ఆ ఇద్దరు వాళ్ళ పాత్రని వాళ్ళు పోషించారు. ఆ అంటే నంబర్ తక్కువ ఉన్నా కానీ వీళ్ళు ఆ 22 మంది మాట్లాడని మాటలు కూడా ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఈ ఇద్దరే మాట్లాడి ఆంధ్ర పరువు నిలబెట్టారని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి ఎక్కువ మంది ఎంపీలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు పార్లమెంట్ లో ఎలా మాట్లాడతారనేది వేచి చూడాల్సి. ధన్యవాదాలు మేడం. చెప్పినట్టు కొంతమందికి సీట్లు ఇవ్వలేదు, సీట్లు ఇచ్చింటే కానీ ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగేదేమో, ఎందుకంటే వాళ్ళు చేసిన ఘనకార్యాలకి. చూద్దాం మరి ప్రజలు ఈసారి ఎంత మంచి తీర్పు ఇచ్చారో ఇంకొక 2 వారాలు తెలిసిపోతుంది. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.